గైస్ చాలా మంది అడుగుతున్నారు ఆడి కార్ గివేవేలో మీరు ఫుల్ వీడియో పెట్టట్లేదు అండ్ ఇంటీరియర్ చూపించట్లేదు అన్నీ చెప్తున్నారు కానీ ఇంటీరియర్ అయితే చూపిస్తలేరని నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలు అయితే పెట్టినా ఇప్పుడు మీకు లాంగ్ వీడియోలు అనేది చూపిస్తాను. సో లెట్స్ గో. ఓకే, సో మీకు ఈ కార్ అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు ఇక్కడ బ్యాగ్ చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉంది. సెడాన్. ఓకేనా, మనకి ఇది వచ్చేసరికి సెడాన్ అయితే ఉంది. తాత ఎక్కడ చూస్తున్నావే, ముందర చూసినట్టు. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు క్లియర్ కనిపిస్తుంది. సో ఇంటీరియర్ అయితే చూపిస్తున్నాను. మనకి ఈ వెహికల్ వచ్చేసరికి మనకు ఆటోమేటిక్ అయితే ఉంది. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్సలేటర్ ఉంది అండ్ బ్రేక్ ఉంది. ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఉంది, ఓన్లీ పార్కింగ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. సో మీకు తెలుసు అనుకుంటా. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు ఆడి A4 అనమాట. సో మీకు క్లియర్గా ప్రీమియం కనబడుతుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో కనిపించదో నాకైతే తెలియదు కానీ సో మీకు బండి మీద కూర్చుంటే చాలు మీరు అసలు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అనేది ఆడి గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఫాలో చేసుకొని ఈ వీడియోని 5 మెంబర్స్కి షేర్ చేయండి. 100K ఫాలోవర్స్ కంప్లీట్ అవ్వగానే నేను ఈ ఆడి కార్ అనేది మీలో ఒక లక్కీ పర్సన్కి అనేది ఇస్తాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఓకేనా, సో అందరిలాగా కాదు, సో ప్రతి ఒక్కరు అనేది చూసుకోవచ్చు. సో వెహికల్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది. ఇంకా మన గివేవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏం లేదు, జస్ట్ ఫాలో చేసుకోండి. మీరు ఎలాంటి టోకెన్ సిస్టమ్ లేదు, ఎవరికి ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ప్రతి ఒక్కరు అయితే చూసుకోవచ్చు. వెహికల్ అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను మొత్తం అన్నీ కూడా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు అనేది కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా. ఓకేనా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా గివేవేలో పార్టిసిపేట్ చేయండి. ఏం లేదు, మన పేజీకి ఎప్పుడైతే 100K ఫాలోవర్స్ కంప్లీట్ అవుతారో అప్పుడు అనేది నేను అనేది ఈ ఆడి కార్ అనేది గివేవే అనేది ఇస్తాను. సో అందరూ పార్టిసిపేట్ చేయండి. లవ్ యూ ఆల్. అందరూ నచ్చితే వీడియోని లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.